బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై పోక్సో కేసు దాదాపు 4 రోజులు గడుస్తూ ఉంది. ఇప్పటికీ అరెస్ట్ కాని పరిస్థితి. మళ్ళీ దీన్ని ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఎట్లా చూడొచ్చు? అరెస్ట్ కాబోతుందా? ఏం జరగదు? దేశంలో ఇవాళ నరేంద్ర మోడీ బేటీ బచావో బేటీ పడావో అని నినాదం ఇచ్చారు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలను కాపాడదాం, మహిళలను రక్షిస్తాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బీజేపీ ప్రధానంగా భారత్ మాతకి జై అని చెప్పేసి ప్రధానమైనటువంటి నినాదం ఇస్తుంది. మరి అంత మహిళను ప్రేమించే తత్వం ఉన్నటువంటి బీజేపీ నుండి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కొడుకు బండి భగీరథ ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేసి అఘాతం చేసి 5-6 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మహిళలే రక్షణగా చూసేటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇంత తతంగం జరుగుతున్నా ఇప్పటి వరకు ఎందుకు బండి భగీరథను అరెస్ట్ చేయలేదనే విషయాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఇవాళ చిన్న చిన్న సంఘటనలు జరిగితే 24 గంటల్లో అరెస్ట్ చేసినాం, 24 గంటల్లో కేసును మేము ఛేదించినామని చెప్పుకునేటువంటి పోలీసు వ్యవస్థ బండి భగీరథను అరెస్ట్ చేయకుండా ఉండడానికి గల రాజకీయ ఒత్తిళ్ల కారణాలు ఏంటి అనేది ఈ ప్రజల ముందు పెట్టవలసిన అవసరం ఉంది. ఇంకా ప్రధానంగా ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పింది మహిళల రక్షణ అనేది బేటీ పడావో బేటీ బచావో అనేది వట్టి నీళ్ల మాటలు అనేది చెప్పి తేలిపోయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇటు నరేంద్ర మోడీ, బండి సంజయ్ వీళ్ళు ముగ్గురు అంతా కూడా ఒకటై ఇవాళ ఒక మైనర్ బాలిక పైన అఘాత్యం జరిగితే ఆ అఘాత్యానికి సంబంధించినటువంటి దాన్ని వెంటనే పరిష్కరించకుండా ఒక సిట్టు అని దాఖలు చేసి, మామూలుగా ఊర్లలో కానీ ఏ స్టేషన్లో కానీ ఒక కేసు వేసిందంటే వెంటనే అరెస్ట్ చేస్తారు. కానీ సిట్టు వేయడం అంటేనే ఈ కేసును నీరుగార్చడం కొరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూనుకుంటున్నదని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా అర్థం అవుతా ఉన్నది. గతంలో మనం చూసాం, ఇదే తెలంగాణ రాష్ట్రంలో దిశ సంఘటన సందర్భంగా ఆ సందర్భంలో జరిగినటువంటి అఘాతం అంతా కూడా తెలుసు. ఆ బాధితులను వెంటనే 2 రోజులలో దొరకబట్టేసి ఎన్కౌంటర్ చేసినటువంటి పోలీసు వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. మరి బండి భగీరథను ఏం చేస్తారు? ఇవాళ మీరు వాళ్ళ మహిళే స్వయంగా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే 6-7 గంటలు కూకుండా పెట్టి వాళ్ళ కుటుంబానికి వేధింపులు చేసే రకంగానే పోలీసు వ్యవస్థ ఉన్నది. అదే కాకుండా వాళ్ళ పైన కూడా రిటర్న్ కేసు పెట్టడం అంటేనే ఒక బ్లాక్ మెయిల్ వ్యవస్థకు పాల్పడతా ఉన్నాడు. నిజంగా బండి సంజయ్ గనక భారత రాజ్యాంగం మీద, భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మీద గనక నమ్మకం ఉంటే, నీకు గనక నిజాయితీ ఉంటే నువ్వే స్వచ్ఛందంగా మీ కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయించి నీ నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు భారత్ మాతకు జై అంటావు, నిజంగా భారత మాతను నువ్వు ప్రేమించినవి అయితే నీ కొడుకును తీసుకొచ్చి నువ్వు పోలీస్ స్టేషన్లో సరెండర్ చేసి భారత న్యాయ వ్యవస్థ ప్రకంగా, చట్ట ప్రకంగా ఆ విచారణ జరిగే రకంగా నువ్వు సహకరించవలసిన అవసరం ఉంది. ఇవాళ కేంద్ర సహాయ మంత్రిగా నీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూనే ఒక కేంద్ర సహాయ మంత్రికి తెలియకుండా తన కొడుకు ఈ దేశంలో ఎక్కడ ఉండలేనటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? అది ఎక్కడైనా సాధ్యమవుతుందా? అది సాధ్యం కానటువంటి విషయం. నా కొడుకు అందుబాటులో లేడు, పోలీసులు కూడా ఏం చెప్తా ఉన్నారు, అది మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఆయన ఎక్కడున్నాడో మాకు తెలియదు, దొరుకుతలేడు అని చెప్పేసి ఇదంతా కాకమ్మ కథలు చెప్పకండి. ఒకవేళ మీరు చెప్పిన ప్రజాస్వామికవాదులు, పౌర సంఘాలు, పార్టీలు ఇవన్నీ కూడా ఎవరు ఊకోరు. మైనర్ బాలికకు న్యాయం జరిగేంత వరకు భారత కమ్యూనిస్టు పార్టీ వైపున తీవ్రమైనటువంటి దశల వారీగా వెంటనే బండి భగీరథను అరెస్ట్ చేయాలని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తాం. భగీరథను పట్టుకోవడానికి ఒక టీం ఏర్పాటు చేసిన టీం సంబంధించిన పోలీస్ అధికారి మాట్లాడుతూ ఏం చెప్తుందంటే దొరికితే పట్టుకుంటామనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. దొరకకపోతే పరిస్థితి మొన్న ఈ మధ్య కాలంలో మనం చూసామంటే ఒక ఐపీఎస్ అధికారి ఒక రాత్రి వెళ్ళిన తర్వాత ఆగతాలంతా కూడా చేస్తూ ఉంటే 40 మందిని వెంటనే దొరకబట్టి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చినాం, వాళ్ళను ఒక జ్ఞానోదయం చేసినామని చెప్తా ఉన్నారు. మరి పోలీసులకు బండి భగీరథ ఎక్కడ ఉన్నాడో తెలియదా? ఎటు పోతాడు? ఇంత పెద్ద పోలీసు నెట్వర్క్ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా దీని అంతా కూడా ఏంటంటే ఈ కేసును పక్కదారి పట్టించడం కొరకు, ఈ కేసును నిర్లక్ష్యంగా పక్కదారి పట్టేయడం కొరకు కూడా పోలీసు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా కుమ్మక్కైంది. ఇందులో అందరూ కూడా ఇన్వాల్వ్
ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. కాబట్టి వెంటనే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబాష్పాలు కాకుండా ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, పెద్ద ఎత్తున సమాజంలో చర్చ జరుగుతూ ఉన్న తెలంగాణలో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు తన వాగ్దానం చేశాడో ప్రజా ప్రభుత్వం అని చెప్తా ఉన్నాడు. నీ ప్రజా ప్రభుత్వంలో, ప్రజాపాలనలో మహిళలకే రక్షణ లేకపోతే ఇంకా ఇట్లాంటి అగాత్యాలు జరిగేటువంటి సంఘటనలు కోకొల్లలో ఉన్నాయి. బండి భగీరథది ఇదేమో మొదటిది కాదు, ఇదేమో చివరిది కాదు. చాలా సంఘటనలు కూడా గతంలో జరిగినటువంటి ర్యాగింగ్ లాంటి కేసులు జరిగినటువంటి సందర్భంలో, టెక్ మహేంద్రలో జరిగినటువంటి సంఘటనలు కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా చాలా వస్తా ఉన్నాయి తను చేసినటువంటి విషయం. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజాయితీగా సిస్టును ఏర్పాటు చేసినామని చేతులు దులుపుకోకుండా 24 గంటల్లో బండి భగీరథను అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం. ఈ రోజు తెలంగాణ సమాజంలో మహిళలకు ఎటువంటి విలువ ఇస్తున్నాం అనేది ఈ ఇన్సిడెంట్ బట్టి చెప్పగలుగుతాం. బండి భగీరథ్ ఇంతకు ముందు అతని పైన 2-3 ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయి. దానిపైన పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయినప్పటికీ ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్న దృశ్యం, ఈ ఒక మైనర్ పైన అతను లైంగిక దాడి చేసి, ఎన్నోసార్లు లైంగిక దాడి చేసి వారిని బెదిరించి, వారి కుటుంబాన్ని కూడా బెదిరించి ఈ రోజు హనీ ట్రాప్ అనే ఒక విషయం పైన వారి పైన రివర్స్ కేసు చేసి ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు బండి భగీరథ్. ఇప్పుడు అతన్ని విదేశాలకు దాటించారు. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా వత్తాసు పలికిండు. వారిని బయటకు పంపించి చేతులు తిప్పుకున్నారు. మరి బాధిత కుటుంబానికి న్యాయం ఎవరు చేయాలా? ఇప్పుడు డీజీపీ గారిని మేము హెచ్చరిస్తున్నది ఒకటే, వారికి 24 గంటలలో న్యాయం జరగకపోతే, బండి భగీరథ్ని తీసుకొచ్చి జైల్లో వేయకపోతే డీజీపీ ఆఫీస్ని ముట్టడిస్తాం, అట్లనే సీఎం క్యాంప్ ఆఫీస్ని కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బండి సంజయ్ కూడా దీనికి బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేయాలి. చేయకపోతే కూడా ఆయన పైన మేము దాడులకే దిగుతామని ఏఐఎస్ఎఫ్ గా మేము ప్రకటిస్తున్నాం. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంబంధం ఉందా? కొడుకు వేస్తే అతని రాజీనామా చేయమని ప్రొటెస్ట్ చేస్తారని మాట్లాడుతున్నారు అధ్యక్షుడు. ఒకవేళ ఒక నార్మల్ పీపుల్, కామన్ మ్యాన్ కూడా ఈ తప్పు చేస్తుంటే, అతను కూడా దొరకకపోయి ఉంటే వాళ్ళ ఫ్యామిలీని ఎన్నిసార్లు తీసుకెళ్లి కోర్టులో కూర్చోబెట్టలేదండి స్టేషన్ లో? మరి కామన్ మ్యాన్ కి ఒక తీర్పు, పదవులు ఉన్న వారికి ఒకలాగా న్యాయం. ఆర్టికల్ 14 ప్రకారం అందరికి సమానమే కదా, అందరికి సమాన హక్కులు ఉండాలి కదా, సమానమైన న్యాయం జరగాలి కదా. మరి ఇక్కడ ఎందుకని అధికార దుర్వినియోగం జరుగుతుంది? అధికారం ఉన్న వారికి ఏమో న్యాయం జరగదు. ఇక్కడ న్యాయం జరగాల్సిన పిల్లలకి, వారికి, ఆ కుటుంబాలకి అసలు భరోసా ఉన్నవారు వారికి పైగా వారి పైన దాడులకు దిగుతారు, వారిని బెదిరిస్తారు. మరి దీన్ని ఏ విధంగా చూడాల్సి ఉంటుంది ఈ తెలంగాణ సమాజంలో? ఇప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. లేకపోతే ఏఐఎస్ఎఫ్ గా మేము దాడులకే దిగుతామని డైరెక్ట్ హెచ్చరిస్తున్నాం బండి సంజయ్ని. హనీ ట్రాప్ అనేది ఎవరిపైన యూజ్ చేస్తారండి? ఆర్మీలో కానీ, లేదా ఇంటెలిజెన్స్, లేదంటే ఇటువంటి పెద్ద పెద్ద వ్యవస్థలలో ఉన్న సీక్రెట్స్ తెలుసుకోవడానికి వేరే దేశం నుంచి స్పైస్ పంపించి హనీ ట్రాప్ అనేది చేస్తారు. ఇక్కడ హనీ ట్రాప్ చేయడానికి ఈమెకి ఏం అవసరం? ఈమె 400 కోట్లకు అధిపతి ఉన్నది, ఈమెకు 5 కోట్ల కోసం హనీ ట్రాప్ చేస్తారు ఎవరైనా? దీనిపైన ఖచ్చితంగా డీజీపీ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఏఐఎస్ఎఫ్ గా మేము దాడులకే నిర్వహిస్తాం. ఇక్కడ మల్కాజ్గిరి సిపిగా ఉన్నటువంటి సుమతి గారు ఒక రోజు రాత్రి 40 మంది ఆగంతకులు వచ్చిన వస్తామని అడిగారు. ఇక్కడ లేడీస్ కి సేఫ్టీ లేకుండా ఉందని చెప్పి మాట్లాడారు సుమతి. ఈ విషయంలో ఎందుకు రియాక్ట్ కాలేకపోతున్నారు? ఇప్పుడు ఆమె స్పెషల్ గా ఆమె అంతటా ఆమె ఒక ఎక్స్పీరియన్స్ చేసింది. రాత్రి వచ్చిన తర్వాతనే ఒక ఎస్పీ గారికి ఎటువంటి రక్షణ లేకపోతే ఈ తెలంగాణ సమాజంలో చిన్న చిత్క ప్రజలకు ఎటువంటి న్యాయం జరుగుతుందండి? వారికి సేఫ్టీ ఉంటుందా ఈ దేశంలో? ఈ దేశంలో బీజేపీ వచ్చిన తర్వాత మహిళలకి రీసెంట్ గా మనం చూసిన మహిళా బిల్లు పెట్టినామని, వాళ్ళు మహిళలకు ఏమైనా చేసే వాళ్ళేనా? మహిళలకి వ్యతిరేకులు వీళ్ళంతా, మహిళలను తొక్కిపెట్టే వ్యవస్థ వీళ్ళంతా, బీజేపీకి సంబంధించి కూడా. ఇప్పుడు సుమతి గారు ఆమె అంత పెద్ద సాహసం చేసినా ఆ ఒక్కరోజు నాటి చేసిరు, అదే ఓకే, అందరూ హ్యాట్సాప్ చేస్తారు దానికి. మరి ఇటువంటి విషయాలపై ఆమె మాట్లాడాలి కదా, ఒక స్త్రీగా మాట్లాడాలి. ఆమె ఒక పదవిలో ఉన్నారు, ఆమె ఎస్పీగా ఆమె దీనిపైన స్పందించాలి. ప్రతి ఒక్కరు చేయాల్సిన విషయం కదండి. ఇప్పుడు ఈ కేసుని కూడా డీల్ చేసిన ఆఫీసర్, ఆమె పేరు నాకు తెలియదు కానీ, ఆమె ఏం చెప్తున్నారు? బండి భగీరథ్ ఎస్కేప్ అయ్యాడు, ఇక్కడ నుంచి అబ్స్కాండ్ అయిపోయాడు, మాకు దొరకట్లేదు అని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు తీసుకొచ్చి వాళ్ళ డాడీని తీసుకొచ్చి కూర్చోబెట్టామండి స్టేషన్ లో. కామన్ పీపుల్ అయితే అట్లా చేస్తారు కదా, పిల్లలు దొరకకపోతే వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి చూసినప్పుడు ఇప్పుడు బండి సంజయ్ని కూర్చోబెట్టాలి. అది మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ. ఒకవేళ ఇది చేయకపోతే మాత్రం మేము ఎక్కడైనా దాడులు చేయడానికి కూడా వెనకాడమని స్పష్టం చేస్తాం. బండి సంజయ్ సెంట్రల్ మినిస్టర్ కాబట్టి, హోం సహాయక మంత్రి కాబట్టి, అమ్మాయి కాలను ట్రాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసింది, ఇది హనీ ట్రాప్ జరిగింది అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అదే చెప్తున్నా కదండి. ఈ కేసుని పక్కదో పట్టించడానికి, ఈ కేసు నుంచి వాళ్ళు బయటపడడానికి రివర్స్ గా ఈ బాధిత కుటుంబం పైన బెదిరింపులకి ఇటువంటి కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ తెలంగాణ సమాజానికి, ఈ దేశానికి కూడా తెలుసు ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది. అతను ఇవన్నీ తెలిసినా కూడా వీళ్ళు ఈ పని చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, అట్లనే బీజేపీ ప్రభుత్వం
ముఖాన్ని కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందని కూడా. సో దీనిపైన ఖచ్చితంగా ఈ హనీ ట్రాప్ అనేది మొత్తం ట్రాష్ అండి. ఈ కేసు నుంచి వాళ్ళు బయటపడడానికి దీని నుంచి పక్కతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే మిగిలినది ఏం లేదు ఇందులో. సిట్ అనేది ఇప్పుడు కాలయాపన చేయడానికి తప్ప ఇది ఏంటి పనికిరాదు. ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు కేసు అయినప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు ఇమ్మీడియట్ గా పోలీసులు వీటిపైన చర్యలు తీసుకుంటారు కదా. మరి దీనిపైన సిట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? ఒకవేళ ఇక్కడ రేప్ జరిగింది అనేది ఆమె కరెక్ట్ చెప్పింది, డైరెక్ట్ గా చెప్పింది. ఆమె చెప్పిన తర్వాత పోలీసులు తీసుకెళ్లి అలా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ సిట్ దీనిపైన ఇదేం పెద్ద ఇష్యూ, అందరికి తెలిసిన ఇష్యూ. ఒక మహిళ ఆమె న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే 6 గంటలు ఇంట్లో కూర్చోబెట్టాల్సిన అవసరం ఏంటండి? ఇమ్మీడియట్ గా తక్షణ అంటే కామన్ మ్యాన్ ఒకలాగా న్యాయం జరుగుతుంది, వీళ్ళకు న్యాయం. బిఎన్ఎస్ ప్రకారం 63, 64 సెక్షన్ల ప్రకారం అతన్ని తీసుకొచ్చి ఆయన కఠినమైన శిక్ష వేయాల్సిందని డిమాండ్ చేస్తున్నాం.